పద్మవిభూషణ్కు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు కూడా 2 రంగాల్లో వారు పిన్నకల్ అంటే ఉన్నత స్థాయికి చేరినటువంటి గొప్పవాళ్ళు భారతదేశానికి సంబంధించినంతవరకు. వెంకయ్య నాయుడు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఉద్యమకారుడిగా నుంచి ఒక పరిణితి చెందినటువంటి రాజనీతిజ్ఞుడిగా ఈ దేశంలో ఎదిగినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఆయన. వారి మాటలు వింటూ, వారి యాస ప్రాస వింటూ ఓ ప్రతిపక్ష నాయకుడిగా సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా శాసనసభలో ప్రజా సమస్యలపైన ఏ రకంగా మాట్లాడవచ్చో వెంకయ్య నాయుడు గారు ఉపన్యాసాలు వింటే చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది. రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా కానీ చెప్పాలనుకున్నటువంటి అంశాలని ముక్కుసూటిగా స్పష్టంగా, అంటే భాషలో ఎక్కడ కూడా తిట్ల పురాణానికి తావు లేకుండా వేలెత్తి చూపించినటువంటి నాయకుల్లో బాగా స్పష్టంగా కనపడే నాయకుడు మనకి వెంకయ్య నాయుడు గారు. వారు ఇక్కడ శాసనసభలో కానీ, లేకపోతే పార్లమెంట్లో రాజ్యసభలో కానీ, లేకపోతే సభా నిర్వహణలో కానీ, ఉపరాష్ట్రపతిగా రాజ్యసభని నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ రాజకీయాలకు అతీతంగానే వారు నడిపినటువంటి హుందాతనం నిజంగా మనందరికీ, మా అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని కూడా నేను బలంగా కోరుకునేటువంటి వ్యక్తిగా శ్రీ వెంకయ్య నాయుడు గారికి పద్మవిభూషణ్ రావటం అనేది మేమందరం చాలా సంతోషించినటువంటి విషయంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయదలుచుకున్నాం. అలాగే వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ నేను రిటైర్డే కానీ టైర్డ్ కాలేదని చెప్పారు. ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నారు. అంటే నిజంగా వారి విజ్ఞానం, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి అని చెప్పే దాంట్లో వారి నుంచి చాలా అంశాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను నేను.